గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియో లోపల భారతదేశము మరియు రష్యా మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి చర్చించుకోబోతున్నాం. మీరు కనుక ఏదైనా ఇంటర్నేషనల్ మీడియాని ఫాలో అయితే కనుక మీరు ఒకటి బాగా గుర్తించగలుగుతారు. ఏంటిదంటే భారతదేశాన్ని ఒక రకంగా యుద్ధాన్ని సమర్థించే దేశంగా, ప్లస్ మిగిలిన దేశాలు లేకుంటే వాటికి సంబంధించిన మనుషుల యొక్క అవసరాలను పట్టించుకొని ఒక మానవత్వం లేని ఒక దేశంగా చిత్రీకరించాలని చాలా దారుణంగా ప్రయత్నం చేస్తున్నాయి. మీరు కోవిడ్ టైం లోపల గుర్తుపెట్టుకుంటే కనుక వ్యాక్సిన్స్ అనేటివి పూర్తిగా భారతదేశం అంతా డిస్ట్రిబ్యూషన్ కాలేదు. కానీ ఆ టైం లోపల ఏం చేసినాం, మనం వ్యాక్సిన్స్ని వేరే ఒక దేశాలకు ఉదారంగా ఇచ్చినాం. ఏ దేశం లోపలైనా కానీ ఏదైనా చిన్న కలామిటీ జరిగినా కానీ వెంటనే స్పందించే దేశం ఏదైనా ఉంటుందంటే భారతదేశం ఉంటుంది. చూడండి, ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశం రష్యాతోటి సత్సంబంధాలు ఎందుకు కొనసాగించుకోవాల్సి వస్తుందో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందులోపల మొట్టమొదటి అంశం ఏంటంటే మనం ఎనర్జీ కోసం దానిపైన డిపెండ్ అయి ఉన్నాం. క్రూడ్ ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ. చూడండి, భారతదేశం ఏం చేస్తుంది తెలివిగా, మిగిలిన దేశాలన్నీ రష్యాని బాయ్కాట్ చేసేస్తే మనం అయినా వాళ్ళ దగ్గర నుండి ఆయిల్ కొనుక్కుంటున్నాం. ఆయిల్ కొనుక్కొని మన దేశం లోపల ప్రాసెస్ చేసి మనం వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించుకుంటున్నాం. రెండవ అతి ముఖ్యమైన కారణం ఏంటంటే భారతదేశము మనం ఒక 30-40 ఇయర్స్గా గమనిస్తే రష్యా పైన ఆయుధాల కోసం తీవ్రంగా నిర్భరమై ఉన్నది. మనం వాడుతున్న ఫైటర్ జెట్స్ కానీ, మనం వాడుతున్న అణు యుద్ధ నౌకలు కానీ, సబ్మరైన్స్ కానీ, వీటన్నిటి లోపల రష్యా యొక్క సహకారం చాలా ఉన్నది. మూడవది అతిపెద్ద కారణం ఏంటంటే అమెరికాను ప్లస్ సోవియట్ యూనియన్ ఇప్పుడున్న రష్యాని గమనిస్తే మనకెవరు స్ట్రాంగ్ యాలై అంటే సోవియట్ యూనియన్, ఇప్పుడు రష్యా. అమెరికా మనకు ఒక 20 సంవత్సరాల క్రితం వరకు కూడా పెద్ద గొప్ప దోస్తు కాదు. ఈ రెండు దేశాలకు సంబంధించిన స్పై ఏజెన్సీస్, సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీస్, ఇక్కడ చూస్తే సిఐఏ కానీ కేజీబీలు కానీ ఏదో రకంగా భారతదేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, భారతదేశంలోని పొలిటికల్ స్ట్రక్చర్ని ఒక రకంగా వీకెన్ చేయడానికి, లేకపోతే వాళ్ళ దారిన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసిన దేశాలే. ఇక్కడ ఎవరు గొప్పలు ఎవరు లేరు. కానీ మనం ఒకటి గమనిస్తే కనుక 1971 యుద్ధంలో కానీ, కార్గిల్ యుద్ధంలో కానీ, అక్కడ మధ్యలో జరిగిన వేరే చిన్న చిన్న సంఘటనల లోపల కానీ, 1990ల లోపల మనం చేసిన అణు పరీక్షల వల్ల కానీ, ఆ టైం లోపల అమెరికా మన పైన శాంక్షన్లు విధించింది. కానీ ఆ టైంలో కూడా మనకు హెల్ప్ చేసింది ఎవరంటే రష్యా. సో మనకు స్ట్రాంగ్ బాండ్ ఎవరితో ఉన్నది, రష్యాతో ఉన్నది. అన్ని రకాలుగా వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటున్నాం. కానీ ఒక రీసెంట్గా 20 ఇయర్స్ నుంచి మనం గమనిస్తే కనుక మనం మెల్లమెల్లగా మన స్నేహ బంధాన్ని అమెరికాతో కూడా కొనసాగిస్తున్నాం, కాస్త పెంచుకుంటున్నాం. ట్రేడ్లో కానీ, డిఫెన్స్ లోపల కానీ రకరకాల డీల్స్ జరుగుతున్నాయి. చూడండి, భారతదేశము ఎందుకు రష్యాతోటి ప్రేమ కొనసాగించడానికి, స్నేహం కొనసాగించడానికి తహతహలాడుతుందంటే మనకు ఎటు చూసినా కానీ థ్రెట్స్ ఉన్నాయి. ఇటు చూస్తే పాకిస్తాన్, ఇటు చూస్తే బంగ్లాదేశ్, అటు పైన చూస్తే చైనా. ఒక 40 సంవత్సరాల నుండి చైనా తన యొక్క ఆర్థిక స్థితిని దారుణంగా మెరుగుపరుచుకుంది. చాలా గొప్ప పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఎకనామిక్ మైట్గా మారిపోయింది. అమెరికా తర్వాత ఎకనామికల్గా ఒక సూపర్ పవర్ ఎవరు ఉన్నారంటే చైనా ఉన్నది. ఇప్పుడు అటువంటి దేశము మనతోటి యుద్ధం చేయడానికి, మనల్ని డిస్టెబిలైజ్ చేయడానికి, మనకి ఏదో రకంగా హాని కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. భారతదేశం లోపల అణువున వాళ్ళ సింపథైజర్లను క్రియేట్ చేసుకోవడం ద్వారా, మీడియా లోపల, పొలిటికల్ పార్టీల లోపల వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా, భారతదేశం యొక్క ప్రయోజనాలను దెబ్బకొట్టడం ద్వారా మన పైన పైచేయి సాధించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ప్యాంగ్వాంగ్ లేక్లో జరిగిన విషయం అందరం మర్చిపోలేదు కదా. ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే యుక్రెయిన్ వార్ జరగకముందు, యుక్రెయిన్ వార్ అసలు స్టార్ట్ కాకముందు యుక్రెయిన్ మరియు రష్యా ఒక నెల రోజుల క్రితం వరకు కూడా గొప్పగా వాళ్ళు సత్సంబంధాలు కలిగి ఉన్నారు, ఒక రకమైన కమ్యూనికేషన్ కలిగి ఉన్నారు. అక్కడ యుద్ధాన్ని అవాయిడ్ చేసే అవకాశం చాలా ఉండే. వాళ్ళ మధ్యన ఒక డీల్ కుదిరబోతుంది. ఆ డీల్ కుదిరే సమయానికి అమెరికా ప్లస్ యూరోపియన్ యూనియన్ ఈ కంట్రీస్ అందులోపల ఇన్వాల్వ్ అయిపోయి ఆ డీల్ బ్రోకర్ కాకుండా కట్ చేసేసినాయి. జో బైడెన్ అనే వ్యక్తి ఒక వార్ ఉన్మాది లెక్క వ్యవహారం చేసి యుద్ధం జరిగేటట్టు రెచ్చగొట్టిండి ఇవన్నిటికీ. జో బైడెన్ ఇన్ ద సెన్స్ అతను కాదు, అతని వెనకాల ఉన్న డీప్ స్టేట్. అతను జస్ట్ ఒక పపెట్, స్టెరాయిడ్స్ కొట్టి మనిషిని ఇట్లా బతికిపిస్తారు అంతే. ఇప్పుడు నవంబర్ లోపల జరిగే ఎలక్షన్స్ లోపల ట్రంప్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందని దాదాపు ఒక 6-7 మంత్స్ బ్యాక్ నుంచే ఒక రకంగా గాసిప్ నడుస్తుంది, రూమర్లు నడుస్తున్నాయి. మీరు అమెరికా చేసిన ఏ యుద్ధం చూసినా కానీ అది ఘోరంగా ఓడిపోయింది, లేకపోతే ఎటువంటి గొప్ప ఫలాలు రాలేదు. అందులోకి వెళ్ళి వియత్నాం వార్లో ఓడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ లోపల వార్ చేసినాం గెలిచినాం అన్న 20 ఏళ్ళకే వాళ్ళ కాడ కింద పడేసి ఉరికింది అక్కడ నుండి. ఇరాక్లో చేసిన యుద్ధం వల్ల అక్కడ ఐసిస్ అనే ఒక భూతం పుట్టుకొచ్చింది. చూడండి, వీళ్ళు చెప్పే సూక్తులు ఎట్లుంటాయంటే భారతదేశము రష్యా వంటి దేశానికి సపోర్ట్ చేయొద్దు, వాళ్ళ చేతులకు రక్తం అంటున్నది, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, వీళ్ళపైన దాడులు జరుగుతున్నాయి, చచ్చిపోతున్నారు, ఇది అది అని. అమెరికా యొక్క హిస్టరీ చూడండి, పాకిస్తాన్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఇరాక్లో కానీ పెళ్లిళ్ళు జరుగుతుంటే, చిన్న చిన్న ఫంక్షన్లు జరుగుతుంటే
మామూలు సివిలియన్ల పైనకెళ్ళి డ్రోన్ల ద్వారా బాంబులేసి చంపిండ్రు వీళ్ళు, వందల మందిని, వేల మందిని. హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ గురించి వీళ్ళు మాట్లాడితే పెద్ద జోకులే కనిపించదా? ఇంకొక కోణం చూడండి, రష్యా నుండి ఆయిల్ వీల్ కొనుగోలు బంద్ చేయడం ద్వారా, రష్యా పైన శాంక్షన్స్ విధించడం ద్వారా యూరోపియన్ కంట్రీస్ ప్లస్ అమెరికా లోపల చాలా ధరలు పెరిగిపోయినాయి. ఇన్ఫ్లేషన్ రేట్ బాగా పెరిగిపోయింది. వీళ్ళు ఏదైతే అనుకుంటారో వాళ్ళు అనుకునే భావజాలను కరెక్ట్ అని నిరూపించుకోవడానికి వాళ్ళ ఓన్ ప్రజలను సఫర్ చేస్తున్నారు వీళ్ళు. జాబ్స్ బాగా పడిపోయినాయి ఆ దేశాల లోపల. క్రైమ్ రేట్ ఒక రకంగా పెరిగిపోయింది. అయినా కానీ ఇవన్నీ జరిగినప్పటికీ కూడా తాము కరెక్ట్ అని నిరూపించడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. మన భారతదేశం రష్యాకి వెళ్ళిన తర్వాత మన మొదటి స్పీచ్ లోపలనే మనం ఏం చెప్పినామంటే, మనం ఆడపిల్లలపైన, చిన్నపిల్లలపైన దాడులు జరగడం అనేది దాన్ని ఖండిస్తున్నాం. వార్ అనేది ఏ సమస్యకు కూడా సొల్యూషన్ కాదు. చర్చల ద్వారా మాత్రమే మనం మౌలికమైన మార్పులు తీసుకోవచ్చు, ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది మనం తీసుకురావచ్చు అని చెప్తున్నాం. కానీ అయినప్పటికీ కూడా వెస్టర్న్ మీడియా వాళ్ళు చెప్పిన లైన్ని మనం టో చేస్తలేం కాబట్టి మనల్ని ఒక రకంగా ట్రోల్ చేయడము, క్యారెక్టర్ అసాసినేట్ చేయడము, భారతదేశాన్ని కాస్త చిన్న చేసి చూపించడం, ఇవన్నీ చేస్తున్నాయి. నేను ఈ వీడియో లోపల మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎప్పుడైనా కానీ మనం న్యూస్లో వస్తున్న విషయాలను ఫేస్ వాల్యూ మీద తీసుకోకండి. ఎందుకంటే ఈ మోస్ట్ ఆఫ్ ది న్యూస్ ఏజెన్సీస్ కానీ ఈ ప్రాపగెండా క్రియేట్ చేస్తున్న యొక్క ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ వెస్టర్న్ వరల్డ్. వీళ్ళ వెనకాల ఒక రకంగా ఇక్కడ రష్యా కూడా ఏం చిన్నది కాదు. కేజీబీ ఒక రకంగా స్ట్రాటజీ చేసి ఒక రకంగా మన మైండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తుంటుంది. సిఐఏ ఒక రకంగా నేరేటివ్స్ బిల్డప్ చేసి క్రియేట్ చేసి మనల్ని ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తుంటాయి. గమనిస్తూ ఉండాలి మనం ఎప్పుడు కూడా. చూడండి, రష్యన్ ఆయిల్ని ఎప్పుడు కూడా మన భారతదేశము ఈ యుఎస్ శాంక్షన్స్ విధించిన తర్వాత మనం దాన్ని రూపీస్ల లోపల మాత్రమే కొన్నాం. రష్యా దగ్గర మన దేశం యొక్క కరెన్సీ యొక్క స్టాక్ పైల్ బాగా పెరిగిపోయింది. మనమేమో తీవ్రంగా తీసుకుంటున్నాం ఆయిల్ వాళ్ళ దగ్గర నుండి, కానీ మన నుండి వాళ్ళు ఏదైనా తీసుకోవడానికి, వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయడానికి పెద్ద అవకాశాలు లేవు. దానికి ట్రేడ్ ఇంప్రూవ్ కావాల్సిందే కదా. సో అందుకోసమైన నెగోషియేషన్స్ జరగాల్సిందే కదా. రెండో కోణం చూడండి, ఎప్పుడైతే అమెరికా రష్యాని తన శత్రుదేశంగా డిక్లేర్ చేసిందో, చైనాని తమ శత్రుదేశంగా డిక్లేర్ చేసిందో, రష్యా చైనా అనేటివి బాగా దగ్గర అయిపోయినాయి. ఇప్పుడు చైనా అనేది ఒక రకమైన భయంకరమైన ఎకనామిక్ మైట్. అది ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచం లోపల రెండవ అత్యధికమైన ధనం కలిగి ఉన్నది, పవర్ కలిగి ఉంది. డిఫెన్స్ పవర్ అనండి, బంగారం అనండి, అన్నీ దాని దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అటువంటి దేశం మన పైన దాడి చేయడానికి వస్తే కనుక ఆ టైం లోపల రష్యా ఇంకా న్యూట్రల్ ప్లే చేయాలి, మనకు కొంత అనుకూలంగా ఉండాలి, అట్లీస్ట్ ఏదో ఒక రకమైన సహకారం చేయాలి. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కానీ మనం రష్యాతో ఉన్న టైస్ని పెంచుకోవాల్సిందే కదా. సో దానికోసమైనా కానీ మనం ఈ సంబంధ బాంధవ్యాలు నెగోషియేషన్స్ చేస్తూ ఉంటాం కదా. సో మనం ఏం చేద్దామంటే, బయట జరుగుతున్న ఈ ప్రొపగెండా న్యూస్ని కానీ మెటీరియల్ కానీ హోల్సమ్గా బయట చేసే బదులు కొంచెం ఆలోచిద్దాం. నిజంగానే మనం అంత దుర్మార్గులమా, లేకుంటే బయట వాళ్ళు చెప్తుంది ఏంటిది, మన ఓన్ నిజం ఏంటిది, అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈజ్ సైకాలజిస్ట్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.